నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ సత్సంకల్పంతో జనసేన పార్టీలో ఉన్న ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే దృఢ సంకల్పంతో ముందు జాగ్రత్తగా చేస్తున్న గొప్ప కార్యక్రమం ఈ ఉద్యమం క్రియాశీలక సభ్యత్వ నమోదు అని. ఈ కార్యక్రమం ఈ నెల 26 మొదలవుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదైనా ప్రమాదం జరిగినా, జరగరానిది ఏదైనా జరిగినా ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి జన సైనికులకు వర్తింపచేసే విధంగా ముందుకు తీసుకువెళ్లామని జనసేనాని చెప్పారని పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్న రాయల్ చెప్పారు. అదేవిధంగా పగడాల రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్క జన సైనికులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని, ఇదివరకే సభ్యత్వం తీసుకున్న వారు కూడా 400 రుసుముతో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. అలాగే కోలా సోమశేఖర్ మాట్లాడుతూ ఇదివరకు సభ్యత్వం కొరకు 500 రూపాయలు ఉండేదని, కానీ ఈసారి కేవలం 400 కట్టి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడిన ఐడి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈసారి నియోజకవర్గంలో వీలైనన్ని ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, అందుకోసం 90 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగితే పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, కార్యకర్త కుటుంబం వీధిన పడకుండా ఉండటం కోసమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. మీకు సెక్యూరిటీ అనే జనసేన తరఫు నుంచి సెక్యూరిటీ అనే భావం కలిగించడానికి ఈ సభ్యత నమోదు కార్యక్రమం మా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఎందుకు అంటే గత సంవత్సరం 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 100 రూపీస్ తగ్గించి 1000 రూపాయలు తగ్గించి 400 రూపాయలు దాన్ని పరిమితం చేశారు. ఈ 400 రూపాయలు మీరు కట్టి సభ్యత్వం చేసుకునే దాని వల్ల కలిగే లాభం మీ జీవితానికి సెక్యూరిటీ అనేది ఇన్సూరెన్స్ ద్వారా, ఈ సభ్యత్వం నమోదు ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా మీకు వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఈ వాలంటీర్లు 90 మంది వాలంటీర్లు నియోజకవర్గం మొత్తం తిరిగి వాళ్ళ శక్తి గుండికి సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి. 50,000 తగ్గకుండా, 50,000 సభ్యత్వాలు తగ్గకుండా కష్టపడి చేయాలని ప్రతి ఒక్క వాలంటీర్కి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈ సభ్యత్వంలో వేరే వాళ్ళు చేపిస్తారు, వీళ్ళు చేపిస్తారు, వాళ్ళు చేపిస్తారు అనేంత మాత్రాన దయచేసి మీరు ప్రలోభాలు నడవద్దండి. ఎందుకంటే మనం కష్టపడి చేసే పనికి ఉన్న సాటిస్ఫాక్షన్ ఎవరో మనకు వెనకంటి ఉండి చేసే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ 90 మంది ఎందుకు నియమించామంటే ఈ సభ్యత నమోదుతో పాటు మన జనసేన జెండాని, జనసేన సిద్ధాంతాలని మీరు జనాలకు తీసుకెళ్ళాలి. సభ్యత నమోదు ఒకటే దీనికి ముఖ్య ఉద్దేశం. సభ్యత్వం ద్వారా వాళ్ళకి జరిగే లాభాలు, వాళ్ళకు వచ్చే ఇవి, అదేవిధంగా జనసేన పార్టీని ప్రతి విలేజ్ కి, ప్రతి మండలానికి, ప్రతి మనసుల్లోకి తీసుకెళ్లాలని కూడా ఈ సభ్య కార్యక్రమం చేయదలుచుకున్నాం. సో ఈ నెల 26వ తేదీ ఇదే విజయవంతం చేయాలని, ఇంకొకటి మీరు చేసే సభ్యత్వాలు తెలుగు నియోజకవర్గ చరిత్రను, దశను మార్చే విధంగా మనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా పుంగనూరు జనసేన పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నా జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మేమందరం కూడా కలవడానికి ముఖ్య కారణం ఏమంటే, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరము ఏదో ఒక పండుగ వస్తుంది. అది సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, లేకపోతే జాతర కావచ్చు. అలాంటి ఒక పండుగ రోజే ఈ రోజు మా జనసేన పార్టీ నిస్వార్థమైన ఒక జన సైనికుడికి అదేంటంటే మా జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం. మా జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం అంటే ఒక నిస్వార్థమైన జన సైనికుడికి, ఒక నిస్వార్థపరుడైన ఆ రోజు 2014 నుండి ఈ రోజు 2026 వరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా మా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం అనేది నిజంగా ఒక పండుగ లాంటి రోజు. ఈ పండుగను మేమందరం కూడా ఒక వేడుకగా మేము చేసుకుంటాం. దానికి సంబంధించి మీకు అందరికీ తెలుసు, వచ్చే నెల మన పుంగనూరులో గంగమ్మ జాతర మొదలవుతుంది. మా జనసేన పార్టీ జన సైనికులకు మా జాతర, అదే మా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 15 రోజుల కంటే ముందే మాకు ఈ జనసేన పార్టీ జాతర వచ్చింది. ఈ జాతరని
పుంగనూరులో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, నిస్వార్థపరమైన ప్రతి జన సైనికుడు ఖచ్చితంగా మేము మా జనసేన పార్టీ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఒక జాతర లాగా, ఓ పండుగ లాగా అందరం కూడా కలిసికట్టుగా మేము మా ఆంధ్రప్రదేశ్ లోనే మా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే మా పుంగనూరు నియోజకంలో అత్యధికంగా జనసేన సభ్యత్వం నిరాశయ్యే విధంగా మేమందరం కూడా ఐకమత్యంగా మేమందరం చేస్తామని తెలియజేస్తూ, మరొక విషయం, 2014 సంవత్సరం నుండి ఈ రోజు కూడా ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం నెరవేర్చకపోతే 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఈ రోజు కూడా ఎంతో మంది పుంగనూరులో నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనే మా ఆలోచనగా, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం మేము ఆశయంగా ఆ రోజు ఈ రోజు కూడా చాలా మంది జన సైనికులు నిస్వార్థంగా పదవి వచ్చినా రాకపోయినా కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అలాంటి ప్రతి జన సైనికుడికి నా యొక్క హృదయపూర్వక విజ్ఞప్తి, మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు వేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఏ నాయకుడి కోసం పనిచేయడం లేదు, ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి మనకొకసారి మనకు ఒక మంచి అవకాశాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అదే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. కాబట్టి ఆ రోజు ఈ రోజు కూడా ఏవైతే పనిచేస్తారో ప్రతి జన సైనికు కూడా ఈ యొక్క మహత్భాగ్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పండుగలాగా మనం అందరం కలిసి వెళ్తే ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన.